Question. ఇస్రో ప్రకారం భారతదేశం తన మోడ్యులర్ అంతరిక్ష కేంద్రాన్ని ఏ సంవత్సరం నాటికి ప్రయోగించాలని యోచిస్తోంది? Option A. 2030, Option B. 2040, Option C. 2035, Option D. 2045. The correct answer is 2035. question. భారతదేశంలో ఇటీవల ప్రారంభించబడిన ఎత్తైన ఎయిర్ఫీల్డ్ ఎక్కడ ఉంది? Option A. సిక్కిం, Option B. అరుణాచల్ ప్రదేశ్, Option C. లడఖ్, Option D. ఉత్తరాఖండ్. The correct answer is లడఖ్. question. జూలై 30న ప్రయోగించబడే NASAISRO సంయుక్త ఉపగ్రహ మిషన్ పేరు ఏమిటి? Option A. చంద్రయాన్ 4, Option B. నిసార్, Option C. ఆదిత్య L1, Option D. మంగళ్యాన్ 2. The correct answer is నిసార్. question. పరిపాలన మరియు ఆవిష్కరణలను పెంచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల AI మిషన్ 2027ను ప్రకటించింది? Option A. కర్ణాటక, Option B. గోవా, Option C. మహారాష్ట్ర, Option D. కేరళ. The correct answer is గోవా. question. న్యాయమూర్తులు ఉపయోగించడం కోసం ఏ హైకోర్టు ఇటీవల నియమాలను జారీ చేసింది? చట్టపరమైన తర్కం కోసం ChatGPT వంటి AI సాధనాలను ఉపయోగించకుండా హెచ్చరించింది? Option A. బాంబే హైకోర్టు, Option B. ఢిల్లీ హైకోర్టు, Option C. మద్రాస్ హైకోర్టు, Option D. కేరళ హైకోర్టు. The correct answer is కేరళ హైకోర్టు. question. AK-203 షెర్ను సంవత్సరాంతానికి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడానికి భారతదేశంతో ఏ దేశం భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. యునైటెడ్ స్టేట్స్, Option B. ఫ్రాన్స్, Option C. రష్యా, Option D. ఇజ్రాయెల్. The correct answer is రష్యా. question. భారతదేశంలో పోలింగ్ బూత్కు ఓటర్ల సంఖ్యను 1200 కంటే తక్కువకు తగ్గించిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? Option A. ఉత్తరప్రదేశ్, Option B. మధ్యప్రదేశ్, Option C. బీహార్, Option D. రాజస్థాన్. The correct answer is బీహార్. question. ఛత్తీస్గఢ్లో విద్యను ప్రోత్సహించడానికి బొగ్గు గనుల సంస్థతో ఏ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. విద్యా మంత్రిత్వ శాఖ, Option B. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, Option C. సాంఘిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, Option D. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. The correct answer is గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. question. భారతదేశం మరియు దక్షిణ కొరియా మధ్య జరిగిన ఉన్నత స్థాయి కోస్ట్ గార్డ్ సమావేశం యొక్క ఎన్నో ఎడిషన్ ఇటీవల ఢిల్లీలో జరిగింది? Option A. 11, Option B. 12, Option C. 13, Option D. 14. The correct answer is 13. question. ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం గత 10 సంవత్సరాలలో ఏ పథకం కింద 3.3 కోట్ల మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వబడింది? Option A. MGNREGA, Option B. NSDC మరియు PMKVY. Option C. స్కిల్ ఇండియా మిషన్. Option D. స్టార్ట్ అప్ ఇండియా. The correct answer is NSDC మరియు PMKVY. question. వాణిజ్యం మరియు వ్యాపారానికి సంబంధించిన ఏ బిల్లును ఇటీవల రాజ్యసభ ఆమోదించింది? Option A. ది కన్స్యూమర్ ప్రొటెక్షన్ బిల్లు 2025. Option B. ది కంపెనీస్ అమెండ్మెంట్ బిల్లు 2025. Option C. ది బిల్స్ ఆఫ్ లాడింగ్ 2025. Option D. ది ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ బిల్లు 2025. The correct answer is ది బిల్స్ ఆఫ్ లాడింగ్ 2025.